ఏంటి ఏమంటుంది? మా వాళ్ళు ఒప్పుకోరంటుంది. ఒప్పించే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు దామిని. తమ్ముడు కోసం ఎంత బాధ్యతగా బిహేవ్ చేస్తున్నాడు, ఎంత శ్రమ తీసుకుంటున్నాడో. ఏమిటి దామిని ఆలోచిస్తున్నావు? మీ మంచితనాన్ని మనసులో పొగుడుతున్నాను. అది నీ మంచితనం. ఎలా ఒప్పుకోరో చూస్తాను. ఎంత రిస్క్ అయినా సరే ఫేస్ చేస్తాను. ప్రేమని గెలిపిస్తాను. గోవింద్ గారు, గొప్ప అన్నయ్య ఉన్నారండి మీకు. అదృష్టవంతులు. ఆయనకి విషయం చెప్పేద్దాం. నాన్నగారు ఒక్క నిమిషం. ఏమిట్రా? మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పరా. చెప్పడానికి పర్మిషన్ ఎందుకు? నేను పద్మావతిని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. అనుకున్నాన్రా, ఇలాంటి అపశకునం కూత ఏదో కూస్తావని. విషయం చెప్పాలి అనుకున్నప్పుడే అనుకున్నాను. మరి తమరు ఎవరిని చేసుకుందాం అనుకుంటున్నారు శ్రీనివాసాచార్యులు గారు? దామినిని ప్రేమించాను. తననే పెళ్లి చేసుకుంటాను. కొత్త జోడు చూడు, వీపు వాచిపోతుంది, జాగ్రత్త. ప్రేమించాడట, ప్రేమ. పెళ్లి చేసుకోనని చెప్తున్నాడు మోనగాడు. రేయ్, ఈ మాట నాతో అంటే అన్నావు, పద్మావతితో అనకు. తను గుండె పగిలి చస్తుందిరా. రేయ్, దానికి ఏం సమాధానం చెప్తావని దామిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? ఏమిటి దానికి సమాధానం చెప్పేది? అది నన్ను లెక్కే చేయడం లేదు. అవమానంగా మాట్లాడుతుంది. నీ బతుక్కి నేను చేసుకోవాలా అంది. లోపం ఉన్నవాడివి ఏం పెట్టి పోషిస్తావని వెక్కిరించింది. పాటలు పాడలేనని అవమానించింది. మీ కాళ్ళకి నీళ్ళివ్వను అంది. అది అలా ప్రవర్తించినప్పుడు దానిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి నాన్నగారు? అది అడిగితే మాత్రం సమాధానం ఎందుకు చెప్పాలి? చెప్పకపోతే చొక్కా పుచ్చుకుంటుంది. నా బతుకుతో చెలగాట వాడుతున్నారని నిలదీస్తుందిరా. నాకదంటే ఇష్టం లేదు 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 లేదు. రేయ్, రేయ్, పాపం తగులుతుందిరా, కళ్ళు పోతాయిరా. రేయ్, దేవతరా తను. చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమిస్తూ ప్రాణంగా చూసుకున్న పిల్లరా. బావా బావా అంటూ నువ్వు పోపో అని చెప్పినా నీ వెనకాల తిరిగింది కదరా. తనని చేసుకోను అంటానికి రేయ్, నీకు నోరెలా వచ్చిందిరా త్రాష్టుడా? ఏంటాండాళ్ళు? వాడలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ నిలబడతావేమిటి? చాచిపెట్టి కొట్టి చెంపల వాయించకుండా. రేయ్, చేసుకోను అంటే సరిపోతుందా? అది అలా చేసింది ఇలా చేసిందని చెప్పి పితూరులు చెప్పడం కాకుండా పెళ్లి వద్దనమేంట్రా? ఎవరికైనా చెప్తే చీ కొడతారు. నువ్వు చెప్పే సాకులేవి పెళ్లికి అడ్డం చెప్పేంత పెద్దవేవి కాదు. రేయ్, పద్ధతి గల అమ్మాయిని కాదనుకుంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే అవుతుందిరా. చూడు, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చికోతలు కూయి మాకు. మీరు 1,00,000 చెప్పండి నాన్నగారు, నేను పద్మావతిని చేసుకోను. చేసుకోను అంటే మూతి మీద వాత పెడతాను, జాగ్రత్త. దామిని ఏంట్రా దామిని? తనేంటో తన అలవాట్లేంటో తెలియవా? ఎలా ఒప్పుకుంటావు అనుకున్నారా? చిచి. రేయ్, తనకి ఇంటి కోడలుగా వచ్చే అర్హత లేదు. పద్మావతే ఈ ఇంటి కోడలు. రేయ్, తను నిన్నే కాదురా, మమ్మల్ని కూడా ప్రేమగా చూసుకుంటుందిరా. ఆ పద్మావతికి దామినికి సాపత్యం ఏంట్రా? పద్మావతి హంస లాంటిదిరా, ఆ దామిని కాకి పిల్ల లాంటిదిరా. మీ ఇష్టానికి బలవంతంగా నాకు అంటగట్టాలని చూడకండి. గుదిబండ నా మెడక్ కట్టి నా ప్రాణం తీయకండి.
దామినిని నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే ఊరేసుకొని చచ్చిపోతాను. ఇష్టం లేని పెళ్లి చేసుకుని నరకం అనుభవించడం కన్నా చావడమే నయం. పద్మావతి, అమ్మా పద్మావతి, మావి గారు, చూడమ్మా, వీడు నిన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు. చెప్పరా, తనకేం సమాధానం చెప్తావో చెప్పు. చూడమ్మా, నువ్వేదో తనను అవమానించావంటమ్మా, చేసుకోను అంటున్నాడు. దామినిని ప్రేమించాడంట, తననే చేసుకుంటాడంట. అవును, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నన్ను చేసుకుంటే నువ్వు సుఖ సంతోషాలతో ఉండవు. ఎప్పుడు మన మధ్య తగువే గాని సఖ్యత అనేది ఉండదు. రేయ్, తన జీవితాన్ని ఏం చేద్దామని నీ ఉద్దేశం? ఈవిడి గారి జీవితంతో నాకేమిటి సంబంధం? నేనేమైనా ఈవిడి గారి జీవితానికి నాది గ్యారంటీ అని రాసిచ్చానా? హామీ పత్రాల మీద సంతకం ఏమైనా చేశానా? ఎవరి జీవితాలు వాళ్ళవి. ఎవరి కోసమో నా జీవితాన్ని నాశనం చేసుకోదలుచుకోవడం లేదు. బాబా అన్న ఒక్క పిలుపుకి నా జీవితాన్ని బలిస్తారా? నువ్వు నా జీవితంలోకి వస్తే నేను బలవంతంగా చావనైనా చాస్తా, లేదా నిన్ను చంపనైనా చంపుతా. దామినినే పెళ్లి చేసుకుని తీరతా. ఏం కుసారా నిన్ను? ఏమండి? ఏమండి? మావి గారు, ఏమండి? మావి గారు, ఏమైందండి? ఏమండి? 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 మావి గారు, మావి గారు, ఏమైందండి? మావి గారు, ఆగు! మావి గారు. రేయ్, నన్ను తాకే అర్హత నీకు లేదురా. చూడు, పద్మావతిని పెళ్లి చేసుకుంటానని నా మీద ప్రమాణం చేస్తేనే నీకు నన్ను తాకే అర్హత ఉంది. పద్మావతిని కాదంటే రే రే నాశనమైపోతావురా. పద్మావతి చేసుకుంటారని మాట ఇవ్వరా? ఇవ్వరా? ఏమండి? మావయ్య, నానా శ్రీనివాసులు, 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 ఏమిట్రా, ఏం కలవరిస్తున్నావు? ఏమీ లేదు నాన్నగారు. శ్రావణ మాసం వచ్చింది కదా, ఈ నెలలో ముహూర్తాలు ఉన్నాయంట, అది చెప్దామని. ఆ పని మీదే ఉన్నానురా. గురువు గారితో మాట్లాడడానికే వెళ్తున్నాను. అండాళ్ళు వెళ్ళొస్తాను. అలాగేనండి. ఇలా జరగడానికి వీల్లేదు. అమ్మో, నాన్నగారికి చెప్పను. ఏంటన్నయ్య చెప్పకుండా ఆగిపోయావే? చెప్పొచ్చు కదా. తొందరపడి చెప్పే విషయం కాదురా, నిదానంగా చెప్పాలి. ఒక్కసారి నాన్న నో అంటే ఏది మారదు. అందుకే అలా అనకుండా జాగ్రత్తగా చెప్పాలిరా. బాగా ఆలోచించి చెప్పాలి. ఓకే అనిపించుకోవాలి. అందుకే చెప్పలేదు. నువ్వు కూడా తొందరపడి నోరు జారద్దు, సరేనా? నీ ప్రేమ నీ పెళ్ళి,
నేనెందుకు తొందరపడతాను? అమ్మో, తొందరపడి ఈ విషయాలు చెప్తే చెడు జరిగేలా ఉంది. టైం తీసుకుని వీలు చూసుకుని చెప్పాలి. పెప్పర్ స్ప్రే, పార్లమెంటునే పరుగులు తీయించిన పెప్పర్ స్ప్రే. ఇది వదిలితే కళ్ళు మండాలి, తలలు తిరగాలి, స్పృహలు పోవాలి. ఎట్టెట్టెట్టెట్టా నాకో తల్లి, నా తల్లికి నేను కూతుర్నా? కట్టుకథలు భలే చెప్పావే. నా దగ్గర నుంచి ఆస్తి లాక్కోవడానికి పిట్ట కథ ఈ దెబ్బతో తేలిపోవాలి. మమ్మీ, డాడీ, మమ్మీ, డాడీ. ఏంది అంతలా అరుస్తుంటావు? మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసినావా ఏంది? ప్లాన్లేంటి? ఓ పక్కన ఆకలేస్తుంటే. నిజంగా ఆకలిస్తుంటదా? పొద్దున్నుంచి ఏం పెట్టారని ఆకలి వేయకుండా ఉండడానికి? ఆకలిగా ఉంది, అన్నం పెట్టండి. కూర్చోండి. మమ్మీ, నీకు పెప్పర్ స్ప్రే గురించి తెలుసా? అదేందే, ఫ్రైలే కాని ఈ స్ప్రేల గురించి నాకేం తెలుసు? నీకు డాడీ? నాకు తెలీదమ్మా. యాడ్నో పేరు విన్నట్టుంది గానీ వాడినట్లేదు. అది వాడరు. ఆకతాయిలు ఆడపిల్లని ఏడిపించినప్పుడు వాడతారు. ఇది స్ప్రే చేస్తే కళ్ళు మండుతాయట, ఒళ్ళు తోలుతుందంట, ఊపిరాడదంట, స్పృహ కోల్పోతారంట. మోతాదు పెంచితే ఒక్కోసారి అంతే సంగతులంట. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేవే, ముందు భోంచేద్దాం. చెప్పడం కాదమ్మా, దీన్ని మీ మీద ప్రయోగిద్దామని తెచ్చా. మా మీద ఎందుకే? కళ్ళు పడుతున్నాయి. దామిని ఏంటిది? అయ్యో, బా. చాలా తెలివిగా చెప్పారు కదా కట్టు కదా. ఆస్తి దక్కించుకోవడం నాకు తెలీదా? మిమ్మల్ని బోల్తా కొట్టించడం నాకు చాలా తేలిక. ఏమిటే అంత పరధ్యానంలో ఉన్నావు? అయిందా లేదా? ఒక్క నిమిషం. సరే,
సోడా అయిపోయింది. నేను వెళ్ళి తీసుకొస్తాను. మాడిపోయేలా ఉన్నాయి, కాస్త తీయి. మీరు రండి ధనుష్ గారు, రండి. వీడేమిటి నిన్న అంత గొడవ జరిగిన తర్వాత కూడా మళ్ళీ వస్తున్నాడు? హే, గుడ్ మార్నింగ్ పద్దు గారు. గుడ్ మార్నింగ్ అండి. ఆహాహాహా, వడలు వేడివేడిగా వేస్తున్నారు. వడలంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా పద్దు గారు? ఒక్క నిమిషం. అర్థం చేసుకొని ఇస్తున్నారు, మంచిదే. తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఫేవరెట్ వడలు, స్మెల్ అదిరిపోయింది. ఇంకా తినేస్తే టేస్ట్ కూడా తెలిసిపోద్ది. ఎంత ప్రేమ ఉంటే ఈ వడలు నా చేతులకు వస్తాయి చెప్పండి. ఏమయ్యా, నువ్వు అసలు మనిషివేనా? నిన్ననేగా అంత గడ్డి పెట్టింది, మళ్ళీ పొద్దునే తయారయ్యావా? వాట్ ఈస్ దిస్ బామ్మగారు? నేనేం వడ కోసం వచ్చానా? పద్మావతి గారు యాక్సిడెంట్ కేసు ఉంది కదా, దాని గురించి డిస్కస్ చేద్దామని ఇక్కడికి వచ్చానంతే. నువ్వు సస్పెండ్ అయ్యావుగా, మళ్ళీ కేసు విషయం మాట్లాడేదేముంది? వాట్ ఈస్ దిస్ బామ్మగారు? నేను సస్పెండ్ అయి ఉండొచ్చు, కానీ నా పోస్టింగ్ ఊస్టింగ్ అవ్వలేదుగా. పెట్టిన కేసు ఫాల్స్, అది నిలిచేది కాదు. నా ఉద్యోగమేం ఊడిపోదు. నేను నిర్దోషి అని ప్రూవ్ అవుతుంది బామ్మగారు. అయ్యాక రావచ్చులే, ఇప్పుడెందుకు వచ్చినట్టు? మా బతుకులు అల్లరిపాలు చేయడానికా? బమ్మి, ఎవరో ఏదో వేసినంత మాత్రాన మన బతుకులేమీ అల్లరిపాలు కావు. నీకేం తెలిసే? నీకేం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? నేను చెప్తున్నాను కదా, ఇక్కడ నోరు మూసుకునుండు. ఇదిగో బాబు, చేతిలో ఆహారం ఉంది కాబట్టి, లాక్కొని పంపడం మర్యాద కాదు కాబట్టి వదిలేస్తున్నాను. తొందరగా మెక్కి దయచేయి. ఇదిగో పద్మావతి, సోడా అయిపోయింది, నేను వెళ్ళి తీసుకొస్తాను. చూడు నాయనా, మళ్ళీ కేసులు గీసులు అవి ఇవి అనుకుంటూ ఇంటి చుట్టూ తిరక్కు. ఏదైనా ఉంటే స్టేషన్లోనో కోర్టులోనో చూసుకో. నేనొచ్చే లోపల నువ్వు ఇక్కడ ఉన్నావంటే మామూలుగా ఉండదు. What is this? ధనుష్ గారు, మీరేం ఫీల్ అవ్వకండి. మా బమ్మి సంగతి మీకు తెలిసిందే కదా, తనంతే. మీరు తినండి. నేనెందుకు ఫీల్ అవుతానండి? మన ఇల్లు అనుకున్న తరువాత మన వాళ్ళు ఏదైనా ఫీల్ అవుతానా అండి? పర్లేదు, నేను లాగించేస్తాను. చట్నీ ఉంటే యాక్చువల్లీ ఇంకా భలే ఉండేది. పర్లేదు, మీరు ఇచ్చారు కదా, అడ్జస్ట్ అవుతాను.
పొద్దుగారు ప్రేమ ఉంటే ఫుడ్లో ఆ రుచియే నేను వడల గురించి మాట్లాడుతున్నానండి. మీరు కానివ్వండి కావాలంటే ఇంకో ప్లేట్ అడుగుతాను నేను.